ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇందులో దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం 28వ వచనం. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ప్రియమైన వాళ్ళ అపోస్తలుడైన పౌలు తన జీవిత అనుభవంలో దేవునితో ఎట్లున్నాడో ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే రక్షింపబడిన వ్యక్తి, యేసు రక్తంతో విమోచింపబడిన వ్యక్తి, శిలువ రక్తంతో విమోచింపబడిన వ్యక్తి ఉండవలసిన గుణగణాలు, లక్షణాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తాడు. 11వ అధ్యాయంలో చెప్తే చాలా విషయాలు చెప్పినాడు. ఆకలి, దిగంబరత్వము, అడవుల వల్ల ఆపద, అంటే దేవుని పరిచర్యలో ఉన్న ఆపదలు చెప్తున్నాడు. దేవుని పరిచయలో తను పొందిన ఆపదలని చెప్తూ వచ్చినాడు. చలితో, దిగంబరత్వంతో, అన్ని ఉపద్రవాలతో ఉన్నా అని చెప్పినాడు. అంటే యేసు ప్రభును మనం నమ్ముకున్నాం, రక్షింపబడ్డాం, ఆయన శిల్వ రక్తంతో విమోచింపబడ్డాం అంటే ఇవన్నీ కష్టాలు సంఘంలో ఉంటాయి అని అర్థం. అంటే అపోస్తలుడైన పౌలులాగా మనం సముద్రంలో పడకపోవచ్చు, సంఘంలో ఇట్లాంటి అలల వంటి శ్రమలు వస్తాయి, అలల వంటి కష్టాలు వస్తాయి, చుట్టూ ఉన్న వారితో అవమానాలు వస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే సంఘంలో చిన్న చిన్న గొడవలు కాగానే మేము వేరే మందిరానికి పోతామంటారు. ఇంకా జర్రంతా తెలివి ఉండి డబ్బులు ఉంటే వేరే సంఘం పెడతామంటారు. ఇది దేవుడు కోరుకునేది కాదు. దేవుడు కోరుకునేది కాదు. సంఘంలో ఇవన్నీ ఉంటాయి. అన్నిట్లో కూడా తట్టుకొని దేవునికి నమ్మకంగా ఉండాలి. వీలైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి, అందరిని సమాధానపరిచేటట్లు ఉండాలి. అందుకే సమాధానపరిచేవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు అని మత్తయి సువార్తలో రాయబడింది. దేవుడు అట్లా స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు ఇంకో స్పష్టమైన మాట, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంకా సాలవన్నట్టు ఇంకో కొత్త మాట చెప్తున్నాడు. ఇవన్నీ కాక సంఘములన్నిటి గురించి నాకు భారం, చింత ఉన్నది, ఈ భారం నాకు దినదినము కలుగుచున్నది. ప్రియమైన వాళ్ళ, ఇది మనం విశ్వాసులమైన మనం ప్రతి ఒక్కరం కూడా ఎంతో తీవ్రంగా తీసుకొని బలంగా పనిచేయాలి. మన కుటుంబం గురించి మనకు పట్టింపు ఉందా? మన ఆత్మీయమైన జీవితం గురించి మనకు పట్టింపు ఉందా? మన పిల్లల పట్ల మనకు పట్టింపు ఉందా? మన సంఘం పట్ల మనకు పట్టింపు ఉందా? ఇవి ఉండడం కాక అపోస్తలుడైన పౌలు ఇంకా చుట్టూన్న సంఘాల పట్ల పట్టింపు ఉంది. ఈనాడు సంఘంలో ఏమవుతుందో మనకు తెలియని నిద్రమత్తులో ఉంటాం. సంఘంలో ఏం జరిగినా పట్టించుకోరు. ఏమంటే వాళ్ళు పట్టించుకుంటారు, పెద్దలు పట్టించుకుంటారు, సేవకుడు చూసుకుంటారు, ఇంకా ఏం చెప్తారు, ఎవరన్నా చేస్తే చూపించుకున్నట్టు ఉన్నది చూపించుకుంటారు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ఇచ్చింది గొప్ప రక్షణ అనే విషయం మర్చిపోదు. ప్రతి ఒక్కరి గురించి ఆయన శిలువలో ప్రాణం పెట్టినాడు, ఆ విషయం మర్చిపోవద్దు. ఆ గొప్ప అనుభవం నా జీవితంలో మరవనే వద్దు. అయితే సంఘముల గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే సంఘం. నువ్వు సంఘం గురించి పట్టించుకోకపోతే ఆయన గురించి పట్టించుకోనట్టే. సంఘాల గురించి పట్టించుకోకపోతే ఆయన గురించి పట్టించుకోనట్టే. మనం అంటాం, నా వంతుకు నేను వచ్చిన ఆరాధన చేసిన, నా వంతుకు నేను ప్రార్థన చేసిన, నా వంతు దశంభాగం నేను ఇచ్చిన, నా వంతు పని నేను చేసిన. ఇది కాదు ఆయన కోరుకునేది. అన్నిటి గురించి పట్టింపు కలిగి ఉండాలని కోరుతున్నాడు. దేవుని యొక్క చిత్తంలో అపోస్తలుడైన పౌలు పట్టింపు కలిగి సంఘాలను కడుతూ వచ్చినాడు, నడిపిస్తూ వచ్చినాడు. ఈ దినము మనం ఏమైనా సంఘాల గురించి మనమే సంఘంలో ఒక ప్రాబ్లం, అంటే ఒక సమస్యగా ఉన్నామా? అట్లాంటప్పుడు మనం తగ్గితే తప్పేం లేదు. మన వల్లనే సమస్య వస్తుందంటే మనం దూరం ఉండడంలో తప్పలేదు. సంఘానికి వెళ్ళి మౌనంగా రావడం ఎంతో శ్రేయస్కరం. మన జీవితాలు ఎట్లున్నాయి? మనమే సమస్యగా ఉండొద్దు. కానీ సమస్య వచ్చిన ప్రతి స్థలంలో మనముండి దాన్ని బాగు చేయడానికి ప్రభు వాక్యానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా మాట్లాడేటట్టు ఉండాలని దేవుడి యొక్క కోరిక. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. చిన్న ఆయుష్ను బట్టి స్తోత్రంలో అపోస్తలుడైన పౌలు వల్ల మేము కూడా సంఘముల గురించి పట్టింపు కలిగి, భారం కలిగి నిన్ను సేవించుటకు, నిన్ను వెంబడించిన కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.